ఆలోచించి రాయండి. కుక్క వాసన గ్రహించు గుణము మనకు ఏ విధముగా ఉపయోగపడుచున్నది? మనం దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటాము అనేటువంటిది నేను చెప్పినట్టే పోలీసులు ఉపయోగించుకుంటారు. తర్వాత వచ్చేసి వాసనని కనిపెట్టి యొక్క ఏ విధంగా దాన్ని ఉపయోగపడుతున్నది. మానవులు శరీరము నుండి వచ్చు వాసన ఉష్ణోగ్రతలను, దోమలు వాటి వాసన గ్రహించేటువంటి శక్తిచే మానవుల ఉనికిని కనుగొనును. ఇప్పుడు వచ్చేసి మనుషులు ఉన్నారు. మనుషుల శరీరాన్ని వచ్చేసి ఈ యొక్క రక్తం పీల్చేస్తుంది అనమాట. ఈ యొక్క దోమ వాసన మన శరీరంలో ఉండేటువంటి వాసనని గ్రహించి ఆ దోమలు అనేటువంటిది మనల్ని కుడుతుందన్నమాట. వాసనను గ్రహించేటువంటి మనము ఏ వస్తువులను తెలుసుకొనవచ్చు అనేటువంటిది మనము ఇక్కడ రాద్దాము. ఇక్కడ పాము అనేటువంటిది నాలుక ద్వారా వాసన అనేటువంటిది గ్రహిస్తుంది. పాముకు చెవులు అనేటువంటిది లేదు. సో దేని ద్వారా గ్రహిస్తుంది? ఎక్కువగా నోటి ద్వారా, నాలుక ద్వారా గ్రహిస్తుంది. రుచి, మనము తీపి, కారం లాంటి రుచులను నాలుక ద్వారా తెలుసుకుంటాము. జంతువులు రుచులను తెలుసుకొనడానికి ఏ భాగములు ఉపయోగపడతాయి అనేటువంటిది తెలుసుకుందాం. సీతాకోకచిలుకలు తమ కాళ్ళ ద్వారా రుచిని తెలుసుకుంటాయి. తేనెటీగలు తమ దవడలు, ముందు కాళ్ళు మరియు స్పర్శకాల ద్వారా రుచులను తెలుసుకుంటాయి. వానపాము తన శరీరం అంతా రుచిని తెలుసుకొని శక్తిని కలిగి ఉంటుంది. తర్వాత తాకిడి వలన స్పర్శ, మనము చర్మం వచ్చేసి మూలంగా తాకితే స్పర్శను తెలుసుకుంటాం. మనం ఎవరైనా తాకితే మనం స్పర్శ అనేటువంటి తెలుసుకుంటాం. అయితే పిల్లి ముఖంలోని మీసాల ద్వారా తెలుసుకుంటుంది అనమాట. రోమాలు దానికి ఉంటాయి మీసాలు, వాటి ద్వారా వచ్చేసి ఆ యొక్క స్పర్శ అనేటువంటి తెలుసుకుంటుంది. పసిప్రాణుల సంరక్షణ, అప్పుడే పుట్టినటువంటి ఏనుగు పిల్లకు కొంతకాలం వరకు కళ్ళు అనేటువంటిది కనపడవు. ఏనుగు కుటుంబము ఆ చిన్న ఏనుగును తాకే స్పర్శ మూలంగా నడిపించి తీసుకెళ్తుంది అనమాట. గమనించండి. వాటి ప్రత్యేక జ్ఞానేంద్రియ శక్తి ద్వారా జంతువులు తమను రక్షించుకొనుచు తమ చిన్నపిల్లలను కూడా కాపాడుకుంటూ ఉంటాయన్నమాట. జంతువులు తమ పిల్లలను ఎంతకాలం వరకు కాపాడుతాయి అనేటువంటిది తెలుసుకుందాము. మేక అనేటువంటిది 1 సంవత్సరమే కాపాడుతుంది అనమాట. మేక పిల్ల పుట్టిన తర్వాత 1 సంవత్సరం వరకు తనని కాపాడుతుంది, ఆ తర్వాత వదిలేస్తుంది అనమాట. సింహం వచ్చేసి 3 సంవత్సరాలు కాపాడుతుంది, తర్వాత వదిలేస్తుంది. చింపాంజీ వచ్చేసి 4 నుంచి 5 సంవత్సరాల వరకు కాపాడుతుంది, తర్వాత వదిలేస్తుంది. పక్షులు కొన్ని వారాలు, తర్వాత వచ్చేసి కుక్క, పిల్లి అనేటువంటిది మీరు తెలుసుకొని రాయండి. పక్షుల సంరక్షణ, పక్షులు తమ పిల్లలకు ఎగురుటను, ఆహారమును వెదుకుటను నేర్పుతాయి. పక్షులు వచ్చేసి తమ పిల్లలకు వచ్చేసి ఎగరడం నేర్పిస్తుంది, తర్వాత ఎక్కడ ఆహారం అనేటువంటిది లభిస్తుందో వెతకడం అనేటువంటి నేర్పిస్తాయి అనమాట. ఆడ మరియు మగ పక్షులు తమ పిల్లలను కాపాడడంలో సమానమైనటువంటి పాత్రల్ని వహిస్తాయి అనమాట. పక్షులు, ఆడపక్షి తన పిల్లలను వచ్చేసి గూటిలో ఉంచి కాపాడుతుంది. మగపక్షి వాటికి కావలసినటువంటి ఆహారాన్ని సేకరించి తీసుకుని వస్తుంది. చూడండి, పిల్లలను వచ్చేసి గూట్లో ఉంచి కాపాడుతుంది అనమాట. ఆడపక్షి తనకు కావలసిన ఆహారాన్ని వెతికి తీసుకొస్తుంది. మగపక్షి తమ పసిపిల్లలను రక్షించడంలో ప్రాకుడు జంతువులు మిక్కిలి జాగ్రత్త చూపడం లేదు. అయితే మొసలి తన దవడలో పిల్లలను ఉంచుకొని రక్షిస్తుందన్నమాట. దవడలో నుంచి పళ్ళకి ఆనిచ్చి వాటిని దవడలో పెట్టుకొని తన పిల్లల్ని రక్షిస్తుంది. కుందేళ్ళ కుటుంబంలో పిల్లలను రక్షించడంలో ముఖ్యమైనటువంటి పాత్ర తల్లిదే. తల్లి కుందేలు జాగ్రత్త వహించుతుంది. పిల్లలకు ఏదైనా అపాయం ఏర్పడినప్పుడు తల్లి కుందేలు తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఎదిరించి పోరాడుతుందన్నమాట ఈ యొక్క పిల్లల్ని కాపాడడం కోసం. అదేవిధంగా మనుషులు కూడా, తల్లి వచ్చేసి ఒక పాము ఏమైనా పోతూ ఉండింది అనుకోండి, పసిబిడ్డ పక్కన పోతూ ఉండింది అనుకోండి, వెంటనే ఆ పాముని పట్టుకొని దాన్ని వచ్చేసి బయట పారేసేదానికి కూడా వచ్చేసి వెనుకాడదు తల్లి. సో ఆ విధంగా కుందేలు కూడా అలాంటిదే అనమాట. కంగారుకి పిల్ల పుట్టినప్పుడు గులాబీ పుష్పము రంగులో 3 సెంటీమీటర్ల కొలతతో మిక్కిలి చిన్నదిగా ఉంటుందన్నమాట. సో పింక్ కలర్లో ఉంటుంది. అది పుట్టిన కొంత వ్యవధిలోనే మెల్లమెల్లగా ఎక్కి తన తల్లి కడుపు భాగంన ఉన్నటువంటి సంచిలోకి చేరుతుంది. సో అక్కడే 6 నెలల వరకు అది పెరుగుతుందనమాట. తన కడుపు దగ్గర ఒక సంచి మాదిరిగా ఉంటుంది కంగారుకి. ఆ కంగారు వచ్చేసి ఆ యొక్క కంగారు పిల్ల వచ్చేసి దాంట్లో కూర్చొని చూస్తూ ఉంటుంది. మీరు గమనించినట్లయితే కంగారు కానీ నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో కానీ చూసినట్లయితే మనము వాటిని చాలా దాని యొక్క అందాన్ని మనము చూడొచ్చు. చూడండి, తెలుసుకుందామా. కంగారు 6 అడుగుల పొడుగు పెరుగుతుంది.
తర్వాత వచ్చేసి 15 అడుగుల వరకు దాటుతుందనమాట. గెంతి గెంతి పరిగెడుతుందనమాట ఈ యొక్క కంగారు. కొన్ని జంతువులు గమనించినట్లయితే గుంపులు గుంపులుగా ఉంటాయి. అవి ఏంటంటే మనం సమూహముగా ఏ విధంగా జీవిస్తామో, అంటే మనం సొసైటీలో ఒక గ్రూపుగా మనం ఏ విధంగా అయితే జీవిస్తామో అదే విధంగా వచ్చేసి సహజంగానే జంతువులు వచ్చేసి సమూహంగా నివసిస్తూ ఉంటాయి. వాటిల్లో ఆ జంతువులు ఏమేమి అంటే ఏనుగులు, జింకలు, అడవి దున్నలు మరియు కోతులు అనేటువంటిది మొదలవి గుంపులు గుంపులుగానే నివసిస్తూ ఉంటాయి. అవి నివసించేటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి ఆహారము మరియు నీటిని పంచుకుంటాయి. వాటి నివసించు స్థలాన్ని కనుగొనడానికి పసి ప్రాణుల్ని కాపాడడానికి సమూహంగా జీవిస్తాయి. అంటే వాటిని భోజనానికి కావలసినవన్నీ ఏర్పాట్లు చేయడం కోసము, తర్వాత వచ్చేసి పసిపిల్లల్ని కాపాడుకునే దానికోసం గుంపులు గుంపులుగా ఉంటాయన్నమాట. ఇక్కడ జింకలు చూడండి, తర్వాత కోతులు చూడండి, ఏనుగులు. జంతు ప్రదర్శనశాలకు వెళ్ళి జంతువుల ప్రత్యేక అంశాలను పరిశీలించి వాటి యొక్క పటముతో పోల్చి వ్రాయము. ఇక్కడ సమూహంలోని జంతువుల కృత్యాలు వచ్చేసి నివసించు స్థలాన్ని నిర్ణయించుకొనుట లేక ఏర్పరచుకొనుట, ఆహారమును వెతుకుట, ఇవి ఏమేమి చేస్తాయి, సమూహంలోని జంతువుల కృత్యాలు ఏమేమిటి అనేటువంటి మనం చూద్దాము. నివసించు స్థలాన్ని నిర్ణయించుకొనుట లేదా ఏర్పరచుకొనుట, ఎక్కడ ఉండాలని డిసైడ్ చేసుకుంటాయి ఫస్ట్ వచ్చేసి జంతువులు. తర్వాత వచ్చేసి ఆహారాన్ని వెతుకుతాయి అనమాట, చుట్టుపక్కల వెతుకుతాయి. తమ సంతానాన్ని కాపాడుట మరియు పెంచడం అనేటువంటిది మామూలుగా చేస్తుంది జంతువులు. కోతి ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకి సహజంగానే కోతులు చెట్లలోనే జీవిస్తాయి. తమ నివాసాన్ని ఒక్కొక్క రాత్రి మార్చి ఏర్పరచుకుంటాయి. అంటే ఈరోజు ఈ చెట్టులో పడుకుంటే మరుసటి రోజు ఇంకో చెట్టుకి వెళ్ళి పడుకుంటాయి అన్నమాట. తల్లి కోతి తన పిల్లలను చాలా జాగ్రత్తగా గమనించుకుంటుంది. పిల్ల కోతులు తమ తల్లి దగ్గర నుండి అన్ని సామర్థ్యాలని తెలుసుకుంటాయి అన్నమాట. అన్నీ నేర్చుకునేది ఎక్కడి నుంచి, అమ్మ దగ్గర నుంచి నేర్చుకుంటాయి. అదేవిధంగా మనం కూడా వచ్చేసి అమ్మ దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకుంటాము. 6 సంవత్సరాల వరకు తల్లితో ఉంటాయన్నమాట ఈ యొక్క కోతి పిల్లలు. వాటి పిల్లలతో కలిసి ఉన్నటువంటి జంతువుల పటాలని సేకరించి ఆల్బమ్ని తయారు చేయండి. తర్వాత వచ్చేసి మీకు ఆకర్షించేటువంటి లక్షణాలు, జంతువుల లక్షణాల గురించి రాయండి. చూడండి, మనిషి గ్రహించలేనటువంటి శబ్దాలను కూడా ఏనుగు అనేటువంటి గ్రహిస్తాయి. ఇటువంటి శబ్దముల ద్వారా అవి ప్రయాణం చేయనప్పుడు ఎదురుగా వచ్చు జంతువులను తెలుసుకొని వెళ్ళుచున్నవి. ఏనుగులు నిద్రపోతాయి. పడుకోవు అనమాట, నిలబడే నిద్రపోతాయి. 3 నెలల ఏనుగు బరువు వచ్చేసి 200 కిలోగ్రాములు ఉంటుంది. 3 నెలల ఏనుగు యొక్క బరువే 200 కిలోలు ఉంటాయి. బరువు ఎంత, నీలాగా ఎంతమంది స్నేహితులు చేరితే 3 నెలల ఏనుగు బరువును సమానం అవుతుంది అనేటువంటిది రాయండి. సమూహంగా నివసించు జంతువుల యొక్క పేర్లను రాయండి. అది వచ్చేసి ఉమ్మడి కుటుంబంగా జీవించడానికి మీరు ఇష్టపడతారా? ఇవన్నీ మీరు ఓన్గానే రాయండి. కొంచెం మనం ఆలోచించి మన యొక్క నాలెడ్జ్ ఏ విధంగా ఉంది అనేటువంటిది మనం తెలుసుకోవచ్చు అనమాట. మీ ఇష్టం వచ్చినట్టు మీరు రాయండి. ఉమ్మడి కుటుంబంగా జీవించినప్పుడు మీరు పొందు లాభములు ఏమి? జట్టు కృత్యములలో మీరు పాల్గొన్నప్పుడు మీరు ఎటువంటి లక్షణాలను అభివృద్ధి చెందుతాయి? ఏంటంటే ఆటలు ఆడేటప్పుడు మనం ఎందుకని గ్రూప్గా ఉండాలి అనేటువంటిది ఇక్కడ అడుగుతున్నారనమాట. ఒక పక్క రంగు కాగితాన్ని తీసుకోండి. పటములో చూపినట్లు కాగితమును కుక్క బొమ్మను తయారు చేద్దాము. మడిచినటువంటి కుక్క బొమ్మను కన్ను, ముక్కు, నాలుక గీయండి. కుక్క చెవులను పక్కకు లాగి ఆటలాడండి. ఈ విధంగా వచ్చేసి కుక్క బొమ్మని తయారు చేయండి. నీకు అందుబాటులో గల వస్తువులను ఉపయోగించి జంతువుల బొమ్మలను, ఆ జంతువుల నివాస స్థలాన్ని బొమ్మలను తయారు చేసి వాటికి సరిపోవు వరుస క్రమంలో అమర్చు.